డ్రైవర్ డ్యూటీ కార్ దగ్గరే. అది డిసైడ్ చేయాల్సింది ఓనర్. అన్నయ్య ఎక్కడికి? సందీప్ గారి దగ్గరికి. మా భార్య మాకు దక్కేలా చేయమని చేతులు జోడించి వేడుకోవటానికి. ఆరోగ్యం పాడు చేసుకుంటే సమస్య పరిష్కారం కాదు. ఏడవనివ్వండి, నన్ను ఏడవనివ్వండి. ఓదార్చొద్దు, పట్టించుకోవద్దు, వదిలేయండి, నన్నొంటరిగా వదిలేయండి. ప్లీజ్. అత్తయ్య ప్లీజ్. డ్రైవ్ చేయవా? రిజైన్ చేసి వెళ్ళిపోతావా? నీ ఇష్టం. ఇప్పుడే అమ్మకి ఫోన్ చేసి చెప్తాను, ఇంకో డ్రైవర్ని పంపించమంటాను. దాంతో నీ ఖేల్ ఖతం. కార్తీక్ గాడికి హవేలీ నీళ్లు బాగా పట్టాయి. వాడికి బాగా పొగరెక్కువైంది. చెప్తా, దొరక్కపోడు. వావ్, గుమగుమలు అదిరిపోతున్నాయిగా. ఆ కార్తీక్ గాడు లక్కీ ఫెలో, వైభోగం అనుభవిస్తున్నాడు. ఈ క్యారేజ్ ఇక్కడికి ఎలా వచ్చింది? అంకుల్ ఆగండి. ఏం బాబు, మీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? క్యారేజ్ ఓపెన్ చేయటమా? కాదు, నా ముందు కూర్చొని మీరు డిన్నర్ చేయడం. నేను డిన్నర్ చేస్తున్నానని ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పాలి అంకుల్. ఈ క్యారేజ్ సైజ్ చూడగానే తెలుసుకోలేను. ఓ, అలా వచ్చావా? ఎలా వచ్చినా రిజల్ట్ అదే కదా. అక్కడే పప్పులో కాలేశారు. పప్పులో కాలేసినా, సాంబార్లో మూతి పెట్టినా నా అదృష్టాన్ని ఎవరు బాగు చేయలేరు. ఎందుకు బాగు చేయలేరు? ఈ క్యారేజీ నాకు కాదు, మీకోసమే.
ఏంటి అలా చూస్తున్నారు? ఇది కూడా తప్పే. ఎందుకు? మీరిలా దొంగచాటుగా నా కోసం క్యారేజ్ తేవడం పద్ధతి కాదు. ఎవరైనా చూస్తే బాగోదు. నా హద్దుల్లో నేనుండడం మంచిది. ప్లీజ్ వెళ్ళిపోండి. పప్పులో కాలేసావు. ఇందాకే వేశానుగా. ఇప్పుడు రెండో కాలు కూడా వేశావు. అదేంటి? ఈ క్యారేజు నేను తేలేదు. అదే వచ్చిందా? ఆవిడే పంపింది. ఆవిడంటే సర్వెంటా? కాదు, ఓనరు. ఎవరు? సరిగ్గానే విన్నారు. ఈ క్యారేజ్ పంపింది హవేలీ ఓనర్ రాణి మృణాలీదేవి గారు. అంకుల్, మీరు చెప్పేది? ఈ క్యారేజ్ మీద ఒట్టు. ఈ క్యారేజ్ పంపింది మీ అమ్మగారే. మీతో పంపడం ఎందుకు అంకుల్? అమ్మే వచ్చి ఇవ్వచ్చు కదా, ముద్దలు కలిపి పెట్టొచ్చు కదా. వస్తుంది. ఆ రోజు కూడా ఎంతో దూరం లేదు చినరాజా గారు. అన్నీ నాకు ఇష్టమైన ఐటమ్సే. మరి ఇంకే కానివ్వండి.
మీరు తింటుండండి, నేను ఇప్పుడే వస్తా. కార్తిక్, అమ్మ పంపింది, నా కోసం పంపింది. ఎంత కమ్మగా ఉందో తెలుసా? అది బల్లిపడ్డాను. పడేడు ఎందుకులే, పిచ్చోడు నువ్వు ఒకడు ఉన్నావు కదా అని తింటావని పంపింది. నన్ను ఏడిపించాలని ఉక్రోషంతో అలా అంటున్నావు. నీ ఇష్టం. నా మాట మీద నమ్మకం లేకపోతే తిను, నీకే నష్టం. కార్తీక్, నీకో మాట చెప్పనా? అమ్మంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అమ్మ తన చేత్తో స్వయంగా విషం ఇచ్చిన అమృతం అనుకొని తినేస్తాను. అమ్మ చేతిలో చచ్చిపోవడం కన్నా బిడ్డకు అదృష్టం ఏముంటుంది? అనవసరంగా కెలికాను. ఈసారి లాస్ట్ పంచి వాడే కొట్టేశాడు. అమ్మంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అమ్మ తన చేత్తో స్వయంగా విషం ఇచ్చిన అమృతం అనుకొని తినేస్తాను. సందీప్,
నాకు తెలిసిన మృణాలిదేవి ఒక బండరాయి. కావలసింది సాధించుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తుంది. కన్నతల్లిని పట్టించుకోదు, కట్టుకున్న భర్తను లెక్క చేయదు, కన్న కొడుకుని చంపడానికి కూడా వెనకాడదు. సెంటిమెంట్స్ అంటే అసహ్యం. జాలి, కరుణ, అయ్యో పాప అనే మాటలు ఆమె డిక్షనరీలోనే దొరకవు. గుండె నిండా స్వార్థం, మనసు నిండా అహంకారం. తను మాత్రమే సంతోషంగా ఉండాలి, తను మాత్రం నవ్వుతూ ఉండాలి. తను కోరుకున్నట్లే, తను చెప్పినట్లే, తనిష్ట ప్రకారమే అన్నీ జరగాలి. అందరూ నడుచుకోవాలి. ఎదురు తిరిగితే ప్రాణం మీద ఆశ వదులుకోవాలి. క్షమించడం అంటే ఏంటో తనకు తెలియదు. ఎదుటి వాళ్ళ కన్నీళ్లతో తనకు పని లేదు. కాళ్ళ మీద పడ్డా కరిగేది లేదు. అది నాకు తెలిసిన మృణాలిని మేడం. ఇన్నేళ్లుగా నేను చూస్తున్న మృణాలిని మేడం. ఎందుకో మీలో ఆ మృణాలిని మేడం ఇప్పుడు కనిపించడం లేదు. ఏదో మార్పు. కదిలిస్తే కన్నీళ్లు, పలకరిస్తే ఆవేదనలు, కలవరింతలు, ఉలికిపట్టాలు. మీ ముందు నిలబడి ఇన్ని మాటలని కూడా ఇంకా బతుకున్నాను అంటే అది నా గొప్పతనం కాదు, మీరు కాకపోవటం. ఎందుకు మేడం ఇలా? తెలియడం లేదు. నాలో ఇంత మార్పు ఎందుకొచ్చిందో తెలియడం లేదు. అది నా గొప్పతనం కాదు, తల్లి ప్రేమలో ఉండే గొప్పతనం. సందీప్ పసివాడుగా ఉన్నప్పుడు, వాడిని నా నుంచి దూరం చేస్తున్నప్పుడు ఎంతలా నాలో తల్లి ప్రేమ తన్నుకొచ్చిందో, నా బిడ్డ నాకు కావాలి అనే ఆశ పుట్టుకొచ్చిందో, ఇన్నేళ్ల తర్వాత సరిగ్గా మళ్ళీ అదే ఫీలింగ్, అదే ప్రేమ, అదే ఆశ. నా కన్న కొడుకు నాకు కావాలి అనిపిస్తోంది. వాడితో అమ్మా అని మనసారా పిలిపించుకోవాలనిపిస్తోంది. ఆప్యాయంగా గుండెకి హత్తుకోవాలి అని అనిపిస్తోంది. ఈ సమయంలో తల్లి ప్రేమ తప్ప నా మనసులోకి మరేమీ రావడం లేదు. ఏ విషయమో పట్టించుకోవాలనిపించటం లేదు. ఏది ఇంపార్టెంట్ అనిపించటం లేదు. మరెందుకు ఆలస్యం? ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎవరు మీకు అడ్డం పడుతున్నారు మేడం? అమ్మా అని ఆప్యాయంగా పిలుస్తున్నా కార్తీక్ పిలిపే అడ్డం పడుతోంది. మేడం, మీరు ఆలోచించాల్సింది సందీప్ బాబు గురించి. కార్తీక్ ఆలోచిస్తోంది ఈ అమ్మ గురించి, ఈ అమ్మతోనే శాశ్వతంగా ఉండిపోవడం గురించి. మేడం, సందీప్ బాబు మీ కన్న కొడుకు. కార్తీక్ కావాలని నేను దత్తత తీసుకున్న కొడుకు. మేడం, మీరు ఒరిజినల్ మృణాలినిగా మారిపోండి. అప్పుడు కాని ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. అప్పుడు కాని మీరు కోరుకున్న కొడుకు కోసం కార్తీక్ని తరివేయరు. నేను ఒరిజినల్ మృణాలినిలా మారిపోతే సందీప్ని కూడా దగ్గరికి రానివ్వను. వాడు చేసిన మోసాన్ని క్షమించను. మరైతే జీవితాంతం సందీప్ బాబు హవేలీలో కార్ డ్రైవర్గా బక్కాల్సిందేనా? వాడు హవేలీకి వారసుడు. కార్ డ్రైవర్గా ఎలా ఉంటాడు? మేడం, సందీప్ బాబు వారసుడు కావాలి అంటే కార్తీక్ని బయటికి పంపేయాలి. జాలి పడకూడదు. రాజ్ కుమార్, కొద్ది రోజులు ఏడుస్తాడు, తర్వాత మర్చిపోతాడు. ఏడవడం కాదు, చచ్చిపోతాడు. ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. మీకు దండం పెడతాను మేడం. ఏం చేయాలనుకుంటున్నారో అది చెప్పండి. టెన్షన్ తట్టుకోలేక నేను చచ్చేటట్టున్నా. కార్తీక్ నా ప్రాబ్లంని అర్థం చేసుకునేలా చేస్తాను. నాకు కోఆపరేట్ చేసేలా మార్చుకుంటాను. మరీ ఇంత అమాయకంగా ఆలోచిస్తారేంటి మేడం? కార్తీక్ ఎందుకు మారతాడు? నీకు తెలీదు రాజ్ కుమార్. కార్తీక్ మంచోడు, ఆస్తి మీద ఆశ లేనివాడు. నా మాట వింటాడు. నాకా నమ్మకం ఉంది. అలా అని కార్తీక్ ఏ లోటు చేయను. హ్యాపీగా ఫారెన్లో సెటిల్ అయ్యే ఏర్పాట్లు చేస్తాను. దత్తత తీసుకున్న తల్లిగా అది నా డ్యూటీ. నిజంగా అదే జరిగితే
అంతకు మించి కావాల్సిందేముంది మేడం?